ఊర్లల్లో నాటు సామెతలు వింటూ ఉంటాం కదా, గెలికి తన్నించుకోవడము అని. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు రిలీజ్ అయినటువంటి లైలా సినిమా యూనిట్. నో డౌట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఒక వేడుక పెట్టుకొని ఆ వేడుక మీద పొలిటికల్ పంచులు, అసందర్భ ప్రేలాపనలు పేలి చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి బాయ్కాట్ లైలా అని చెప్పి పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ నడిచింది. బాయ్కాట్ లైలా అని హీరో క్షమాపణలు చెప్పినాం. తర్వాత రిలీజ్కి ముందు రోజు నిన్న రాత్రి జరగబోతున్న భారీ డ్యామేజ్ నేను ఓవర్కమ్ అవుతుందేమో అని చెప్పి ఆ పృథ్వీతో క్షమాపణ చెప్పించినాం. ఈ సినిమా టికెట్లు బుక్ అవ్వడానికి కారణం అవ్వకుండా పోయాయి అవన్నీ కూడా. చివరికి నీ పాసుగల ఈరోజు సినిమా రిలీజ్ కదా, ఉదయం 10 కూడా కాకముందే ట్విట్టర్లో చూస్తే డిజాస్టర్ లైలా అని 1,50,000 ట్వీట్లు పడ్డాయి. ఒరే అమ్మో, డిజాస్టర్ లైలా అని 1,50,000 ట్వీట్లు పడ్డాయి. 10 కాకండి 1,50,000 ట్వీట్లు పడ్డాయి డిజాస్టర్ లైలా అని. రాత్రి వరకు బాయ్కాట్ లైలా, ఇప్పుడు డిజాస్టర్ లైలా. మొత్తం రాడ్ సినిమా అని చూసిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇంకా కొందరు అసలు ఆ సినిమా వైపు మొహంగానే చూడడానికి ఇష్టపడట్లే. సినిమా పిక్చర్లు కనుక కొందరు సినిమా టికెట్ బుక్ చేసుకోవట్లే, వీళ్ళ ఏమంటారు పొలిటికల్ అసందర్భ ప్రేలాపనలు చూసి. ఫలితం 24 గంటలు దాటిపోయిన ఎప్పటికప్పుడు 10,000 టికెట్లకు మించి బుక్ అవ్వని పరిస్థితి, 8,000-9,000కు మించి కూడా బుక్ అవ్వని పరిస్థితి యాప్స్లలో. మామూలు దెబ్బ పడలేదు. డిజాస్టర్ లైలా పేలిపోతూ ఉన్నాయి ట్వీట్లు. బాయ్కాట్ లైలా, డిజాస్టర్ లైలా. ఇది ఒక పెద్ద గుణపాఠం సినిమా వాళ్ళకి, ఈ సినిమా యూనిట్కి మరీ ముఖ్యంగా. అనవసరంగా గెలికి తన్నించుకోవడం అంటే పర్ఫెక్ట్, అంటే వెల్ సూటెడ్ ఈ సినిమా యూనిట్కి అయితే. ఏమంటారు, అదైతే వెల్ సూటెడ్. వీళ్ళు కంప్లీట్లీ డిజర్వ్ ఇట్. ఎందుకంటే ఏమవసరం అదంతా. మాకు సినిమానే పోయింది అంటే ఒక సినిమానే లేకపోయింది, మాకు సినిమా వాళ్ళకి ప్లాప్లు మామూలే అంటారా? ఇటువంటివి కనుక మీరు పొలిటిసైజ్ చేసి కంటిన్యూ చేస్తే జరగబోయేవి కానీ అన్నీ ఇలాగే ఉంటాయి. ఎక్కడైనా సినిమా యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఏదో ముఖ్య ములుగుతూ ముందుకు పోయేదేమో. ఇప్పుడు అబోవ్ యావరేజ్ అనే టాక్ వచ్చే పరిస్థితులు లేదు. చూసిన వాళ్ళు కానీ రాడ్ అంటున్నారు. బాబోయ్ అసలు ఈ థియేటర్ వైపు చూడకండి అని చెప్పి ట్వీట్లు పెడుతూ ఉన్నారు. ఇంకా అటువంటిప్పుడు ఇంకా ట్రిప్లో కనీసం మొదటి రోజన్నా కనుక సినిమా ఎట్లుందో తెలియదు కదా. మామూలుగా టికెట్లు బుక్ అన్నా అయ్యేటివి, అవి కూడా లేవు. దీని పరిస్థితి మరీ అగమ్య గోచరంగా తయారైంది. దీని పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. మొత్తం డిజాస్టర్ లైలా పేలిపోతూ ఉన్నాయి. డెఫినెట్లీ ఇది ఒక పెద్ద లెసన్ సినిమా వాళ్ళకు. గుణపాఠాలు నేర్చుకుంటే మీ పరిశ్రమకు మంచిది. కాదు కూడదు అంటే డిజాస్టర్ వెబ్ సిరీస్ నడుచుకుంటూ పోతుందేమో. మరి ఇంక ఇట్లా పొంగి ఇదే కంటిన్యూ అవుతాయి.